అది కొంచెం దూరం నుంచి కూడా మనం వినొచ్చు కాబట్టి. ఓకే. నేను సాంగ్స్ రాస్తానండి. ఓ వావ్! నేను ఓన్‌గా కొన్ని సాంగ్స్ రాశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు పర్మిషన్ ఇస్తే ఒక సాంగ్ మీరు పాడతా. ఐటీ ఎంప్లాయీ అన్నారు? నాకు యాక్టర్ అవ్వాలనేది గోల్ అండి. మేనేజర్ ఏ కంపెనీ మీది? వద్దు. రేపే మండే. ఓకే. పర్లేదు. ఐటీ ఎంప్లాయీసే. ఇవాల్టి ఐటీ ఎంప్లాయీసే రేపటి డైరెక్టర్లు, రైటర్లు, హీరోలు. యాహ్! యెస్. అందులో నేను ఒకడిని. ఓకే. ఇప్పుడు పాడండి ఇంకెందుకు? ఓకేనా? మీరు రాసిన పాట ఏదైనా ఒకటి పాడండి. ఓకే. కాపీరైట్స్ పడవు కదా! మీరే పాడుతున్నారు కాబట్టి పడదులేండి. ఓకే. ఎవరు ఆ! వద్దా? ఓకే. పాడండి ఇప్పుడు. ఓకే. చిన్ని మనసులో అలజడొచ్చనే రీజన్ అడిగితే మనసే నువ్వని చెప్పిందే పిల్ల. చిన్ని మనసులో అలజడొచ్చనే రీజన్ అడిగితే మనసే నువ్వని చెప్పిందే పిల్ల. ఎదురుగా నిలిచావే ఎదసడి ఆపావే ఎదనే గిచ్చావే లవ్లో పడ్డానే పిల్ల. ఎదురుగా నిలిచావే ఎదసడి ఆపావే ఎదనే గిచ్చావే లవ్లో పడ్డానే పిల్ల. చిన్ని మనసులో అలజడొచ్చనే రీజన్ అడిగితే మనసే నువ్వని చెప్పిందే పిల్ల. ఈ ఈ లిరిక్స్ రావడానికి రీజన్ ఎవరో అడుగుదాం అనుకుంటున్నాను నేను.